మిత్రులారా, ఇక్కడ రేపటి దినాన ఒక మహత్తరమైన ఒక సభ జరగబోతున్న ఆల్రెడీ మేము దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ భవన సమీపంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ భవన్లో ఉన్నాం. అందుచేత ఇది 2 నెలల నుంచి జరుగుతున్న ఏర్పాటు. అందుచేత అది దివంగత దైవజనుడు, దీని సేవకుడు, మా సహదాసుడు ప్రవీణ్ పగడాల గారి వృత్తి సందర్భంగా రాజమండ్రి కానీ అది ఇంకా ఎక్కడికి కూడా రాలేకపోయిన పరిస్థితి. నేను మా సహదాసులంలో ఢిల్లీలో ఉన్నాను. అయినా వైజాగ్లో జరుగుతున్నటువంటి ప్రదర్శనకు వెళ్ళమని మా రాష్ట్రీయ పరిషత్ ఈ సభలో తప్పకుండా నిరసన ప్రదర్శనలో కానీ అన్ని కార్యక్రమాలు ముందుండేవాళ్ళు. నేను దినాన నిత్యన కుటుంబ పద్ధతిగా ఈ వార్త మరి ప్రవీణ్ పగడాల గారి లేరు అనే వార్త విని షాక్ గురైపోయాను. చాలాసేపు మాట్లాడలేకపోయాను. మరి చాలా చిన్నవాడు, మంచి రోషం కలిగినటువంటి సువార్త ప్రచారకుడు. యేసుక్రీస్తే దేవుని యొక్క కుమారుడు, యేసు ప్రభువే ఈ భూమి మీద రక్షణ మార్గమని, యేసు ప్రభు ఒకడే మోక్ష మార్గమని చాలా ఖండితంగా అనేక డిబేట్లలో అనేక రీతులుగా నిరూపిస్తూ మాట్లాడినటువంటి ఒక ప్రముఖ క్రిస్టియన్ అపాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ పగడాల్ వారికి ఉన్నటువంటి జ్ఞానము, దేవుని కొరకు వారికి ఉన్న రోషము చాలా గొప్పది. దాన్ని ఎప్పుడు కూడా మేము అభినందిస్తూ ఉంటాము. కానీ వారికి పేరు అనే సంగతిని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా బాధగా ఉంది. కోలుకోలేనటువంటి ఒక గాయం మొత్తం తెలుగు క్రైస్తవ లోకానికి అంతటికీ కోలుకోలేని గాయం తగిలింది. ఇవాళ తెలుగు క్రైస్తవ లోకం గాయపడి ఉంది. ప్రపంచ క్రైస్తవ సమాజమే గాయపడింది. ఇది చాలా దారుణం. ఓఫిర్ బెనిఫిట్స్ ఇంటర్నేషనల్ పక్షంగా, అలాగే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్, రాష్ట్రీయ మసీదీ పరిషత్, ఇండియా ప్రజాబంధు పార్టీ పక్షంగా నేను వ్యక్తిగతంగా కూడా చాలా బలంగా నేను కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను. నిష్పక్షపాతంగా ఈ మరణాన్ని కూర్చున్నటువంటి దర్యాప్తు గవర్నమెంట్ చేపట్టాలి. ఎలాంటి ఒత్తిడులకు గురి కాకుండా అసలు ఎవరు చేశారు, ఎలా చేశారు, ఇది సహజంగా యాక్సిడెంట్ వల్ల జరిగిన మరణమా, లేకపోతే ఎవరైనా దుండగులు చేసినటువంటి ఒక దౌర్జన్య కాండన ఏమిటి అనే సంగతి ఆధారాలతో సహా అందరి ముందుకు తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దీనికి కారకులైన వారు ఎవరైనా, ఒకవేళ మనుషులు చేసిందై ఉంటే కనుక ఇంతటి వారైనా వారిని వదిలిపెట్టేది లేదు. ప్రవీణ్ పగడాల గారిని ఎవరైనా కనుక ఒకవేళ హత్య చేసిన మాట వాస్తవమైతే వారికి శిక్ష పడేదాకా విశ్రాంతి లేని పోరాటం ఓఫిర్ మినిస్ట్రీస్ చేస్తుంది. సుప్రీంకోర్టు వరకైనా వెళతాము. అక్కడ ఆ హంతకులు ఎవరైనా ఒకవేళ ఉంటే వారి శిక్షను అనుభవించేదాకా, శిక్ష పొందేదాకా మరి మేము మడమ తిప్పకుండా పోరాడుతామనే సంగతి ఇప్పుడు ప్రకటిస్తున్నాం. చాలా దారుణమైన విషయం. ప్రవీణ్ పగడాల గారు మంచి ఆర్గ్యుమెంటేటర్, మంచి తర్కము తెలిసిన వ్యక్తి. తాను నమ్మిన సత్యము, బైబిల్లో విషయాలు కానీ, ఖురాన్లో విషయాలు కానీ, ఇతర మన దేశంలో దేవీ దేవతల విషయంలో కానీ వారికి తెలిసిన సత్యాన్ని చాలా ఆర్గ్యుమెంట్ చేసి తర్కబద్ధంగా నిరూపించగలిగినటువంటి ఒక నిపుణుడు. మరి ఎవరికైనా దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, తెలివితేటలు ఉంటే, బుర్రకాయలు గుజ్జుంటే ఆయనతో వాదనలో తలపడి గెలవాలి. కానీ వాదనలో గెలవలేకపోతే ఆయన మీద దాడి చేసి చంపేయడము ఇదే పద్ధతి అంటే అవతల వాళ్ళు చేతగాని వాళ్ళు వాదం వీగిపోయిందని అర్థం. ఒకవేళ ఇది హత్య అయి ఉంటే కనుక చాలా తీవ్రమైన విషయం. ఇది తీవ్రాతి తీవ్రంగా మేము ఉద్యమిస్తాము.
తప్పకుండా ఒకవేళ ఎవరైనా హత్య చేసి ఉంటే వారికి శిక్ష పడేదాకా మేము వదిలిపెట్టము, మేము విశ్రమించమని ఇవాళ ప్రకటిస్తున్నాను. దేశ రాజధాని నగరం నుండి ఆంధ్రప్రదేశ్ భవన్ నుంచి మేము చేస్తున్నటువంటి ప్రకటన ఇది. మీ మిత్రులారా, ఇక ఎవరు మమ్మల్ని అర్థం చేసుకుంటారు చేసుకోరు అది మాకు సంబంధం లేదు. ఓఫీడ్ మినిస్ట్రీస్ విల్ ఫైట్ ఫర్ జస్టిస్ రిగార్డింగ్ ద డెత్ ఆఫ్ డాక్టర్ ప్రవీణ్ పగడాల. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, వారి కొరకు ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేసుకుంటాం. వారి బిడ్డలు, వారి సతీమణి వారు బాగుండాలి, దేవుడు వారిని ఉన్నత స్థితికి నడిపించాలి. ఎంత చేసినా ఈ గాయం అయితే మానదు. ఈ నష్టాన్ని మనం పూడ్చలేదు, పరిశుద్ధాత్మ దేవుడే పూడ్చగలుగుతాడు. ఆయన పాదాలు పట్టుకొని మొరపెట్టుకుంటాం. తప్పనిసరిగా ఈ రోజు నుండి ఒక ప్రార్థనాంశంగా ఇది మిగిలిపోతుంది. ప్రవీణ్ పగడాల గారి కుటుంబ క్షేమము ఓఫీడ్ మినిస్ట్రీస్ వారి యొక్క ప్రార్థనాంశంగా మిగిలిపోతుంది. రెండవది, వారి మృతి విషయంలో దోషులు ఎవరో నిగ్గుదేల్చి కఠినాతి కఠినంగా శిక్షించాలనేది మా సామాజిక పోరాటాంశంగా మిగిలిపోతుందని ప్రకటిస్తూ ఇంతకు విరమించుకుంటున్నాం. జై భీమ్, జై మసీకి, జై క్రీస్తు.